కొంతమంది అయిపోయిన దాని గురించి దిగులు పడతా ఉంటారు. అరే తీసేవా పద్దాకలు అయిపోయిన దాని గురించి, నేను అప్పుడు అట్లా చేయకుండా బాగుండేది, అప్పుడు ఆ స్టెప్ వేయకుండా బాగుండేది, ఆ నిర్ణయం చేయకుండా బాగుండేది, అది జరగకుండా బాగుండేది. ఇవన్నీ గతంలోకి వెళ్ళబాకు, అయిపోయింది. ఇక టోటల్ లైఫే లేదా, ఇంకా లైఫ్ ఉంది. గడిచిపోయిన గతాన్ని నువ్వు మార్చలేవు, నీ ముందున్న భవిష్యత్తుని దేవుని బట్టి శాసించగలవు. అర్థమై కొడుతున్నావా, లేకపోతే అర్థమైందా? అది గడిచిపోయిన గతంలోకి మళ్ళా పోయి నువ్వు దాన్ని మార్చగలవా? అయిపోయింది, ఒప్ప తప్ప అయిపోయింది, కదనుకున్న ఇప్పుడు కాదు. ఇక ఆ గతంలోకి వెళ్ళి నువ్వు దాన్ని చేంజ్ చేయలేవు. అది వివాహ జీవితమే కావచ్చు, ఏ విధమైన అంశాన్ని కూర్చిన సమస్య అయినా, నువ్వు నష్టపోయిన విషయాలు కావచ్చు, నువ్వు దెబ్బతిన్న